మేము పామరులము, దీనులము, నీవే దిక్కన్నమ్మి ఉన్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసుకొని మమ్ము మాయ యందును, పాపముల యందును, హింసల యందును నీ యొక్క గీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి ఈ దయను సర్వశేషనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు అందించి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాది దేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం ఉష్యేన్సా సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమం నిత్యం విశ్వం ఉష్యేన్సా సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషః తద్విశ్వముపజీపతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతకం శవమచ్యుతం ఉష్యేన్సా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానాం పరాయణం ఉష్యేన్సా సద్గురు పరంజ్యోతిరాత్మా ఉష్యేన్సా సద్గురు పరః ఉష్యేన్సా సద్గురు పరం బ్రహ్మతత్వం ఉష్యేన్సా సద్గురు పరః ఉష్యేన్సా సద్గురు పరోధ్యాతాధ్యానం ఉష్యేన్సా సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య ఉష్యేన్సా సద్గురుస్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాసనహృదయం చాప్యదోముఖః అదో నిత్యావిదస్సాంతేనాభ్యాముపరితిష్టతి స్వారమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహత్ సంతదగం శిలావిస్థల మధ్యాకోశ సన్నిభం తస్యాంతే సుసర్వం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహార్నగ్నిర్విశ్వాక్షర్విశ్వతోముఖః సోగ్రభుగ్గ భజంతే స్థానాహారమజరః కవిః వీర్యగోధమదస్సాయేరస్మయేస్తస్య సందదః సందాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైద్యశిఖా అడియోర్మావ్యవస్థితః నేలతో యదమధ్యస్తద్విజుర్లేకేన మస్వరః నీవారశోకవర్తన్మే పీతాభాస్వచ్చనోపమా తస్య శిఖాయా మధ్యే శ్రేష్ఠేన్సా సద్గురు వ్యవస్థితః ఓం సద్బ్రహ్మ ఓం సశివ ఓం సహరిశ్చంద్ర శ్రేష్ఠేన్సా సద్గురు పరబ్రహ్మణోక్షరం పరమేశ్వరాట్ రాజాధిరాజాయ ప్రసమయ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వభూతిషు త్వం యజ్ఞస్త్వం వశత్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదాపాపో జ్యోతిరసోమృతం బ్రహ్మవోర్భువః సువరో
ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దేవ చక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాం సంసవిష్టతే. విష్ణోర్యః పరమం పదం కృతకం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆదేశ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆదేశ సద్గురు ప్రచోదయాత్. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉష్యంచ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉష్యంచ సద్గురు ప్రచోదయాత్. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మొహిద్దీన్ బాద్షా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొహిద్దీన్ బాద్షా సద్గురు ప్రచోదయాత్. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతి. ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులందరూ కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిన విజ్ఞప్తి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా మనవి. మీకు స్విచ్ ఆఫ్ చేయడం రాకపోతే మా వాలంటీర్లకు ఇస్తే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారు. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి సభ్యులు వేదికకి ఎడం భాగంలోకి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి వారు వేదిక ఎడం భాగంలోకి వచ్చి కూర్చోవలసిందిగా మనవి. ఓంకారమే జీవమనుచునమ్మి ఆకారమునను వీక్షించు. ఓంకారమే జీవమనుచునమ్మి ఆకారమునను వీక్షించు. ఏకమౌను నీలో ఆకారమును పొంది ఆ కంటి నడుమని అఖిలమై నిలచెదవు. ఓంకారమే జీవమనుచునమ్మి ఆకారమునను వీక్షించు. ఓంకారమునకు నాదమునకు భేదమున్నదేమిటో తెలియవలయు. ఓంకారమునకు నాదమునకు భేదమున్నదేమిటో తెలియవలయు. ఓంకారమిహమగును నాదమే నీవగును. ఓంకారమిహమగును నాదమే నీవగును. శంకలంచకనుత సాగించి చూసితే ఓంకారమే జీవమనుచునమ్మి ఆకారములను వీక్షించు. తొలి జన్మ పదములన్నిటినీ తలసి తలసినే జాలినన్నిటినీ. తొలి జన్మ పదములన్నిటినీ తలసి తలసినే జాలినందితిని. ఇలా కొన్ని జన్మములు ఈ జన్మమున జరిపి, ఇలా కొన్ని జన్మములు ఈ జన్మమున జరిపి, తెలివి లోపల తెలివై తేజము కనుగొంటి. ఓంకారమే జీవమనుచునమ్మి ఆకారమునను వీక్షించు. ఆది అనాది మర్మమ్మో తెలివి సాధించి గనుట ధర్మంబో.
ఆది అనాది మర్మమ్మో తెలివి సాధించి గనుట ధర్మంబో బిందు బీజమునందు నీవైన శ్రీనాథ బిందు బీజమునందు నీవై నిలసేనాదమందు లగ్నమయ్యానందము నొందెదవు ఓంకారమే జీవమునచు నమ్మే ఆకారమునను వీక్షించు నేనై నన్ను జోచుచుంటిని ఆ ఖైలలే గురున చటగంటిని నేనై నన్ను జోచుచుంటిని ఆ ఖైలలే గురున చటగంటిని జ్ఞాన సమాధి మయ్యాదిన్ భాష్య జ్ఞాన సమాధి మయ్యాదిన్ భాష్య సంధాన ధ్యానమిదియే తర్కించి చూసితే ఓంకారమే జీవమనచు నమ్మి ఆకారమునను వీక్షించు ఓంకారమే. సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీ శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణా వ్యయుండవాది దేవుండ వకిలలో కైకుడీవే కలుషగత వేషభూషయా కైలలీశ అవతరింపుము బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబు రచయింతు శ్రద్ధతోడ కలుషగత వేషభూషయా కైలలీశ. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మికపేట సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యేతరులకు నమస్కారం. స్వామి యొక్క చల్లని కృపా కటాక్ష వీక్షణల చేత స్వర్గప్రాంతనే మహాగ్రంథంలో అచలమనే మతం గురించి స్వామి మనకి తెలియజేసిన మేరకు మనం తెలుసుకోవడం ప్రయత్నంలో ఉన్నామండి. ఈ అచల మతానికి పునాది ఆధారం అంటే చార్వాక మతం అని గతంలో మనం కొంతవరకు చెప్పుకున్నాం. అయితే వారు చెప్పిన సిద్ధాంతం ఏంటనేది ఇంకొకసారి మనం నెమరు వేసుకుని ముందుకు వెళ్దామండి. ఈ చార్వాక మతస్థులు వారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే ఈ సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్నదంతా పంచభూతాత్మకం అన్నారు. ఈ సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్నదంతా పంచభూతాత్మకం. పంచభూతాత్మకం అన్నప్పుడు నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనవేసుకుని ఎల్లవేళలా ఒకదానిని ఒకటి పరిగ్రహిస్తుంది. అలాగే ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటూ నిత్యం ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుందటండి. ఈ ప్రక్రియ వల్ల ప్రకృతిలో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పేసి వారి సిద్ధాంతం.
ఇది మానవ శరీరాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి మానవుడు తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది అనేకమైనటువంటి ధాతువులుగా మారిపోతుందని చెప్పారు. ఏంటట? అది రక్తంగా మారుతుంది, శ్లేషణంగా మారుతుంది, వీర్యంగా మారుతుంది, ఇంకా లాలాజలం అంటే మన నోట్లో ఊరేటువంటి ఆ లాలాజలం అండి. ఏదైనా రుచికరమైన వస్తువుని మనం వాసన చూసినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే నోట్లో లాలాజలం అనేది ఊరుతుంటుంది. అదేవిధంగా చర్మం ఒకటి, వెంట్రుకలు, మనకు ఉన్నటువంటి గోళ్ళు, ఇవన్నీ కూడా మనం తీసుకున్నటువంటి ఆహారం ఈ రకంగా మార్పులు చెందుతూ ఉంటుంది, అనేక ధాతువులుగా మారిపోతూ ఉంటుంది చెప్తున్నారు వారు. అయితే సృష్టి క్రమంలో స్త్రీ పురుష కలయిక వల్ల మానవుడు ఆదిగా గల జీవరాశి ఆవిర్భావం జరిగిందని చెప్తున్నారండి. అయితే ఈ దేహం ఉద్భవించడంతో పాటే దేహంలో ఉన్నటువంటి చైతన్యం కూడా ఆవిర్భావం జరిగిందని. చైతన్యం అంటే కదలిక. దేహంతో పాటే, మానవ దేహంతో పాటే ఆ దేహంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం అనేది దేహంతో పాటే ఆవిర్భావం జరిగిందని, పుట్టిందని. ఈ దేహం నశించగానే చైతన్యం కూడా నశించిపోతుందని చెప్తున్నారు వారు. మీరు దేహాన్ని ఆశ్రయించి చైతన్యం ఉందని చెప్తున్నారండి, అంతేగాని చైతన్యాన్ని ఆశ్రయించి దేహం లేదని చెప్తున్నారండి. ఏమంటే అంతేగాని దేహంలో ఆత్మ అనేది లేనే లేదు అని నిర్ణయానికి రావడం జరిగిందండి. శరీరం లేకపోయినట్లయితే చైతన్యం కూడా లేదు. కాబట్టి ఈ దేహంలో ఆత్మ అనేది ఉన్నదని భావించే వారిని మూర్ఖులుగా పరిగణించారటండి వీళ్ళు చార్వాకులు. కాబట్టి వీరిని ఏమన్నారంటే దేహమే అన్నిటికీ మూలాధారమే ఉందని చెప్పేసి చెప్తున్నారండి. వీరిని దేహాత్మవాదులు అని చెప్పేసి పిలవడం జరిగిందనమాట అండి. అయితే ఇది వీరు క్లుప్తంగా చెప్పిన సిద్ధాంతం. భగవంతుని వాళ్ళు నిరాకరించారండి, ఒప్పుకోలేదు. భగవంతుడు అనేవాడు ఉన్నాడనే దాన్ని వారు నిరాకరించారు. అయితే వీరు ఈ సిద్ధాంతానికి రావడానికి పూర్వం ఒక సుదీర్ఘమైన ప్రయాణం జరిగిందటండి. ఏంటన్నప్పుడు ఈ దేహమే ఆత్మగా వారు భావించారు కాబట్టి ఏ విధంగా భావన జరిగింది, ఈ నిర్ణయానికి ఏ విధంగా వచ్చారనే దానికి వీరు కూడా ఒక సాంప్రదాయం, గురు సాంప్రదాయాన్ని అనుసరించి గురుముఖత మహామంత్రాన్ని పొందినటువంటి విధానంలో ప్రయాణం చేసి భౌతికమైన విధానం మరచిపోయి భౌతికమైన విధానాన్ని మరచి మానసిక విధానంపై మోసి సద్గురువు ఏ మహామంత్రాన్ని అయితే ప్రబోధం చేశారో ఆ మహామంత్రాన్ని ధ్వని రూపంలో సాధనాక్రమం ఆచరించే విధానంలో ఆ మహామంత్రం ఏ మహామంత్రం అయితే తాను పొందారో ఆ పొందినటువంటి మంత్రం అది ముక్తినిచ్చేటువంటి శక్తివంతమైనదే అయినట్లయితే వారు పొందినటువంటి మహామంత్రం ముక్తినిచ్చేటువంటి శక్తివంతమైన మంత్రం అయినప్పుడు అటువంటి మంత్రాన్ని సాధన చేస్తున్నటువంటి విధానంలో ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడటండి ఎవరినైనా భ్రాంతి అనేది వదిలిపెట్టదని చెప్తున్నారు. వారిని కూడా భ్రాంతి అనేది వదిలిపెట్టలేదు. భ్రాంతి మహాశక్తి అది జడజన్మలకు తీసుకుని పోయే భ్రాంతి మహాశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఆవహించి ఎవరిని ఈ సాధనా రూపంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ యొక్క సాధకుణ్ణి ఆవహించి అటువంటి సాధకుణ్ణి ఆధ్యాత్మిక పరమైనటువంటి బాట నుండి మరలించి పక్కకు పెడత్రోవలో పయనించే విధానంగా మార్పు చేసి ఆ వ్యక్తి నాశనానికి కొనిపోతున్నదటండి. ఏది? భ్రాంతి మహాశక్తి. ఇక్కడ భ్రాంతి మహాశక్తికి లొంగిపోవడం జరిగిందన్నమాట అండి. ఇది స్వామి చెప్పిన విధానం. ఆ లొంగిపోవడం చేత వారు ఈశ్వర విషయాన్ని అక్కడితో వదిలేరకండి. ఎప్పుడైతే భ్రాంతి మహాశక్తి ఆవహించిందో ఇక ఈశ్వర విషయం తిరిగిపోవడం చేత దానితో మనకు పని లేదు అని ఈశ్వర విషయాన్ని వదిలిపెట్టేసి
భౌతికవాదులుగా వారు మారిపోవడం జరిగిందనమాట అండి. ఎవరండి? ఈ చార్వాక మతస్థులు మారిపోయి వాళ్ళు చివరికి ఏం నిర్ణయించారంటే, ఈ ప్రపంచంలో మానవుడికి ఆనందాన్ని కలిగించేటువంటి విధానం ఏదైతే ఉందో, మానవుడికి ఆనందము పొందే విధానం ఏదైతే ఉందో అటువంటి ఆనందాన్ని పొందే విధానాన్ని గురించి ప్రయత్నం చేయడమే మానవుడి యొక్క విధి అని చెప్పారండి. అంతేగాని అదేదో ఆ మానవాతీతమైనటువంటి ఈశ్వర శక్తి ఉందని దాని గురించి ప్రయత్నం చేయడం అనవసరమని వారు ప్రబోధం చేశారండి. వారు ఆ మతస్థులుగా వారు ప్రబోధం చేస్తూ మానవుడు తనకి లభ్యమైనటువంటి ఆనందాన్ని పొందడమే లక్ష్యమైనటువంటి విధానంగా, ఆ ఆనందం ఏదైతే ఉందో అదే బ్రహ్మస్వరూపంగా వారు నిర్ణయించారండి. మరి అటువంటి ఆనందం ఏ విధంగా, అది ఏ రూపంలో ఉంది ఆనందం అని పరిశోధన చేసేటండి. పరిశోధన చేసినప్పుడు అది స్త్రీ పురుష కలయిక వల్ల కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందమే యథార్థమైనటువంటి ఆనందమని, అదే బ్రహ్మానందమని, అదే బ్రహ్మస్వరూపమని, అంతకు మించి పరమార్థం వేరే లేదని వారు చెప్పారటండి. మరి అటువంటి ఆనందాన్ని పొందడానికి మానవుడికి దేహదారుఢ్యం కావాలని, అందు గురించి ఈ దేహదారుఢ్యానికి పాషాణము ఓషధులుగా ఉన్నటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఆ మూలికలను వాళ్ళు తర్కించి శోధించి అది ఈ విషయేచ్ఛలను ప్రేరేపణ చేసే విధానంలో వారు ఆ యొక్క విధానాన్ని వాడుకుంటూ కొన్నాళ్ళ పాటు ఈ భౌతికమైనటువంటి ఈ క్షణికమైనటువంటి ఈ ఆనందాన్ని వాళ్ళు పొంది కాలం గడిచే కొద్దీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ శక్తి నశించిపోవడం కాకుండా వారు ఏదైతే ఆనందంగా అనుకున్నారో ఆ ఆనందం మటుమాయమైపోయిందటండి. మటుమాయమైపోయి చివరికి ఆ చార్వాక మతము నశించిపోయిందటండి. ఆ చార్వాక మతం నశించిపోయినప్పటికీ వారు చెప్పినటువంటి మాట ఒకటి మిగిలిపోయినట్టు, ఏటట విధి నిషేధము నేటికి పవిత్రుడు ఉండడం అని చెప్పేసి స్వామి చెప్పిన విధానం. అందుచేత ఆ మాటని వారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే మనం పవిత్రంగా ఉంటే సరిపోతాయి. ఈ విధులు నిషేధాలు అంటే, విధి అంటే మానవులు, ఈ సృష్టిలో మానవులు ఒక సాంప్రదాయానికి చెందినటువంటి ఒక జాతికి చెందినటువంటి మానవులు ఆచరించే విధానం, తప్పనిసరిగా ఆచరించేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అది విధి. నిషేధం అన్నప్పుడు ఏదైతే మనం చేయకూడదో అవి నిషేధమైనటువంటి పనులు. ఈ విధిని వదిలిపెట్టారు, ఈ నిషేధాన్ని వదిలిపెట్టారండి. దాన్ని అందుకోసం వారు ఏం చెప్పారు, మనసు ఒకటి ఆత్మ, ఈ మనసు అనేది ఒక పవిత్రంగా ఉంటే సరిపోతే మనం ఈ నిషేధాలను మనం పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి వారు ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి. అటువంటి సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకున్నారండి అచ్చల మత ప్రబోధకులు. వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు ఏం చేశారంటే ఆత్మను ఒప్పుకున్నారు. ఆత్మ అనేది ఉన్నదే అయితే దేహంతో చేసే మానవుడు దేహంతో చేసే కర్మల వల్ల వచ్చేటువంటి ఆ నికృష్టత ఏదైతే ఉందో ఆ నికృష్టత్వం ఈ దేహానికే కానీ పవిత్రమైనటువంటి ఆత్మకు అంటదు అని చెప్పేసి వారు తీర్మానించారండి. కాబట్టి మనం ఎలాంటి పనులైనా చేసేయచ్చు అని చెప్పేసి వారి సిద్ధాంతం. ఈ దేహం అనేది గాలి బూడిదై పంచీకరణ చెందుతున్నటువంటి, పంచీకరణ చెందడం అంటే పంచభూతాలు కలిసిపోవడం అంతే. మరి ఆత్మ ఏమవుతుంది? ఆత్మ అనేది బయటలో కలిసిపోతుంది, అక్కడ శూన్యంలో కలిసిపోతుందట. ఇటువంటి సిద్ధాంతాన్ని వారు ప్రబోధం చేస్తూ మానవుడు తనకు వారి విషయేచ్ఛలను, ఇటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు ఆశ్రయించి ఉన్నటువంటి వారికి ప్రబోధం చేస్తూ వారి విషయేచ్ఛలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడమే గొప్ప ఆనందం ఒకటండి, అదే పరమానందం ఒకటండి. దాన్ని మించినటువంటి పరమాత్మ వేరే లేదు అని చెప్పేసి అచల మత ప్రబోధకులు చెప్తున్నారండి. ఈ ఆనందం ఏదైతే ఉందో వారి విషయేచ్ఛలను తీర్చుకోవడంలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో అదే పరమానందం అని, అదే అచలం అన్నారండి. ఆ ఆనందాన్నే అచలము అన్నారు. మరి అచలం అనే ఆ పదానికి అర్థం ఒకటి ఉంది, ఏంటంటే రాయి. రాయి అనేటువంటి అర్థం ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి స్థిరత్వానికి గుర్తుగా దాన్ని వాడుకోవడం జరుగుతుంది. ఏంటి? అచలం అనేటువంటి పదాన్ని స్థిరత్వము,
అంటే మానవుడికి స్థిరత్వం వచ్చినప్పుడు వారు చేసినటువంటి ధ్యానంలో ఈ ఆనందాలను పొందుతూ వాళ్ళకి స్థిరత్వం ఏర్పడుతుంది. మరి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆ స్థిరత్వం ఏర్పడినప్పుడు అది పరిపూర్ణం అవుతున్నట్టండి. అదే అచల పరిపూర్ణ సిద్ధాంతం అని చెప్పేసి వారు ప్రబోధం చేస్తూ వారిని ఆశ్రయించి ఉన్నటువంటి వారిని నీచమైనటువంటి విషయకోపంలో తొయ్యమే కాకుండా వారు నశించుకోవడమే కాకుండా వారిని వెన్నాడే వారిని కూడా వారి యొక్క జన్మను కూడా వీరు నాశనం చేస్తున్నారని చెప్పేసి స్వామి ఈ అచల మతం గురించి చక్కగా వివరణ చేయడం జరిగిందండి. అదే గ్రంథార్థంలో స్వామి అచలము నచలం బనుచును సచరాచర విద్యయనుచు చాటించడు నీ వచనములగాని మనసచలంబై ఉన్నదటరా సత్యము చెప్పు గురుపదమానా సాకూట తప్పు. నాయన నీ సిద్ధాంతం తప్పు అని చెప్పేసి వారిని జాగృతీకరణ చేస్తున్నారు ఆ చిన్న ప్రబోధకులు. ప్రత్యేగాత్మ పారా బ్రహ్మ చైతన్యము నిత్యము నీ వగుట నిజము స్థిరము పరము సత్యము చెప్పు. ఈ కందార్థం గురించి వచ్చేవారని చెప్పుకుందాం. స్వామి ఆశిస్తారు. ఆశ్రయించేటటువంటి వారు నాశనం అయిపోవడమే కాకుండా వారిని ఆశ్రయించినటువంటి వారు కూడా నాశనం అయిపోతున్నారు అనేటువంటి రహస్యాన్ని స్వర్గమాతలో చాలా చక్కగా స్వామి వివరించారు. అంచేత చార్వాక మతం అయితే అసలు ఆత్మే లేదు అని చెప్పడం జరిగిందట. మరి అచల మతం అయితే ఆత్మ ఉంది కానీ శరీరానికి చేసినటువంటి కర్మలన్నీ కూడా శరీరానికే, ఇంకా ఆత్మకు అంటవు అని చెప్పి తప్పుడు విధానంలో ప్రచారం చేసినటువంటి ఈ యొక్క అచల మతం కూడా తప్పు అని చెప్పి మన స్వామి యొక్క స్వర్గమాతలో చాలా చక్కగా వివరించడం జరిగిందండి. మా కాలేజీ లెక్చరర్ గారు కూడా ఒకసారి చెప్పారు, ఉత్తరప్రదేశ్లో ఉందట ఈ గురువు గారు ఈ రకమైనటువంటి విచ్చలవిడి శృంగారంతో కూడినటువంటి మా గురువు గారు అట. అది ఒకసారి ఆ పేరు గుర్తులేదు నాకు, ఆ గురువును తర్వాత తెలుసుకుంటాను నేను. అక్కడికి లోపల వెళ్ళిపోతుండేవారట. సో విచ్చలవిడి శృంగారమే యథార్థమైనటువంటి ఆనందం అట. మరి అటువంటి గురువులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారనమాట. మరి అటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క చార్వాక మతం, అచల మతం, ఈ గురువులు అందరూ కూడా వాళ్ళు నాశనం అయిపోవడమే కాకుండా వాళ్ళని ఆశ్రయించినటువంటి వారిని కూడా నాశనం చేస్తున్నారని చెప్పి స్వర్గమాతలో చాలా కళ్ళకు కట్టినట్టు చెప్పినటువంటి విషయాన్ని సత్యనారాయణ మాస్టర్ చక్కగా చెప్పారు. వారికి మన సభ తరఫున కృతజ్ఞతలు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక చక్రవర్తులు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి సాగర్ పాతబద్ధములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం. జగమున ధర్మమునల్ కల్పగ ఈశ్వరుడక దివ్య వ్యక్తిని పంపున్ యుగ యుగమునాతడై సగుణాత్మకుడైన సార సాక్షుడు గంటెన్. సృష్టిలో అనేక రకాలైన ఇప్పుడు మనకు పాఠశాలలు ఉన్నాయండి. ఎలాగంటే కొన్ని డాక్టర్ చదువుకునే పాఠశాలలు కాలేజీలు ఉన్నాయి, కొన్ని ఇంజనీరింగ్ చదువుకునే కళాశాలలు ఉన్నాయి, కొన్ని సిఏ చదువుకునే కళాశాలలు ఉన్నాయి. అలాగే మనం భౌతికానికి సంబంధించినవి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడేవి. ఎలాగంటే మన బతుకు తెరుగు జీవనానికి ఉపయోగపడేవి. మనం చదువుకుని అన్నీ కూడా వృత్తిరీత్యాగా చేసుకుని వాటిని డబ్బులు సంపాదించుకుని భౌతికంగా ఉపయోగపడే పాఠశాలలు ఇవన్నీ. ఇది శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఇది విద్య నేర్పుతోంది. విద్య నేర్పి విజ్ఞానాన్ని నేర్పి ఆధ్యాత్మికాన్ని ప్రబోధిస్తోంది మన విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఈ పీఠం యొక్క గొప్పతనం ఏంటంటేనండి, ముందు విద్య నేర్పుతుంది. ఆ విద్య వల్ల మనకి ఏమవుతుంది? వివేకం వస్తుంది. వివేకం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. వివేకం వల్ల విజ్ఞానం పెరిగి అప్పుడు ఆధ్యాత్మికం అంటే మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి,
అనే విషయాన్ని గురించి మానవుడు ఆలోచించుకోవాలి. ఫస్ట్ మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం? విరాట్ స్వరూపం నుంచి. ఓంకారమే జీవమనచు నమ్మి ఆకారమును, ఆదిని నీవే అనాదిని నీవే, ఈ చరాచరాత్మకమైన సృష్టివు నీవు, నిపాత నితాంత పదార్థ రూపమైన విద్యాద్వైతాను అజాండము నీవే, నిజంబు నీ నవోన్మాది జడానుభూతి విడనాని బంధము వసద అయ్యడను. అంటే నీలో యొక్క అజ్ఞానం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే మనలో ఉన్న భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం. ఆ భగవంతుని కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే నువ్వు ఎప్పుడు కూడా నిత్యత ఆనందంగానే ఉంటావు అన్నమాట. ఆ ఆదిని నీవే. ఆదిని ఎక్కడున్నావు? మన విరాట్ స్వరూపం నుంచి ఓంకారం అనే ధ్వనితోటి సృష్టిలోకి వచ్చేసాం. ఆ సృష్టిలోకి వచ్చేసి పంచభూతాలుగా మారి, పంచభూతాల నుంచి అణువులుగా మారి, పంచభూతాలుగా మారి, ఆ పంచభూతాల నుంచి 84 లక్షల జీవరాశులుగా మారి కొన్ని యుగాలు అయిపోయిందండి. ఈ యుగాలు అయిపోయి ఒక్కో జన్మ క్షాళనం చేసుకుంటూ చివరికి మనం మానవ జన్మగా వచ్చాం. ఈ మానవ జన్మలో మనం కిందకు చూసినట్లయితే ఎంత ఈ 84 లక్షల జీవరాశులు కూడా మనకంట చాలా తక్కువగా కిందగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ అటువంటి జన్మలన్నీ ఒక్కో జన్మ క్షాళనం చేసుకుంటూ కొన్ని యుగాలు అయిపోయింది మనం ఇక్కడికి వచ్చి. ఈ యుగాలు అయిపోయిన తర్వాత స్వామి మనం అక్కడి నుంచి వచ్చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం అణువు ఎప్పుడైతే విడిపోయింది, ఈ అణువును మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్లి తనలో కలుపుకునే ప్రయత్నంగా ఆ రసస్వరూపి, ఆ విరాట్ స్వరూపి సద్గురువుగా మళ్ళీ శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాపీఠంలో అవతారులుగా అవతరించారండి. వీళ్ళు అవతరించి మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని మళ్ళీ ఆ రసస్వరూపంలో తేజస్వరూపంగా కలుపుకోవడానికి ఆయన కంకణం కట్టుకుని మనకి విశ్వవిజ్ఞాన విద్యాత్మక పీఠాన్ని ఇక్కడ పెట్టి మనకి ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతున్నారండి. ఆధ్యాత్మిక పాఠాలు నేర్పి ఎలా నేర్పుతున్నారండి? ఇది ఆధ్యాత్మిక విద్య కావున ప్రపంచేచ్ఛా విహార క్రియా కథనమ్ములు నాడి బ్రహ్మపద జిజ్ఞాసన యథార్థ సంపద. అంటే భౌతికానికి మనం ఎలా అయితే మనం భౌతికానికి ఎలా అయితే డబ్బులు సంపాదించుకుంటున్నామో అలాగే అదేవిధంగా అభౌతికానికి ఆధ్యాత్మిక విద్యని, బ్రహ్మ పదార్థాన్ని, అంటే ఆ బ్రహ్మ వస్తువుని, బ్రహ్మ పదార్థాన్ని మనకి ఆత్మ ఎప్పుడు పరమాత్మను కోరుతూ ఉంటుందండి. ఆ పరమాత్మను కోరడానికి మనకి బ్రహ్మ విద్య కావాలి అంటే సద్గురు కావాలండి. ఆ సద్గురు ఉంటేనే, సద్గురు సహాయం వల్ల, ఆయన ఆశీర్వాదం వల్ల, ఆయన చూపు వల్ల, ఆయన పాద స్పర్శ వల్ల మనలో ఉన్న అజ్ఞానాన్ని క్షాళనం చేసుకుని ఆయన సహాయ సహకారాలతో మనం ఈశ్వర విషయం తెలుసుకుని మన జనంను క్షాళనం చేసుకుని రసస్వరూపుల్లో కలగడానికి వీలవుతుంది. లేకపోతే మన వల్ల ఏదీ కాదండి. ఎన్ని 84 లక్షల జీవరాశులు అంటే కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, కొన్ని యుగాలు అయిపోయింది, ఇక్కడే ఉండిపోతున్నామంటే ఆ స్వామి ఇప్పుడు మనకి ఆ రసస్వరూపి సద్గురుగా అవతరించి మనకి మహామంత్రాన్ని ఇచ్చి ఆ మహామంత్రం వల్ల అప్పుడు మనకు తలపోటు వచ్చిందనుకోండి, యాస్పిరిన్ వేసుకుంటే ఎలా అయితే తగ్గుతుందో అలాగే మనలో ఉన్న జడత్వాన్ని, మనలో ఉన్న కాలుష్యాన్ని, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఆయన మహామంత్రాన్ని మనకు ప్రసాదించి ఆ మహామంత్రాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలండి. మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే మనం ఎల్లప్పుడూ దాని అనన్య చింతయంతోమా అని ఎవరైతే మనం నిశ్వాసాలు ఎలా అయితే పిలుచుకుంటున్నామో అదేవిధంగా ఆ మహామంత్రాన్ని మనం మననం చేసుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఆ స్వామిని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ఎప్పుడు మన మనసులో నింపుకున్నట్టయితే. అందుకని ఏమంటారండి, ఇది ఒక జీవిత నాటకరము, ప్రజలు ఈ తెర అధోగతి పాలించుంది. ఏ సదనముని బాసి వచ్చిరో, ఎక్కడి నుంచి వచ్చేసావో నువ్వు, ఈ యొక్క నాటక రంగం. అంటే మీరు సినిమాకి వెళ్తున్నారండి, 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని ఎంతసేపు ఉంటుందండి ఆనందం? మీకు 2 గంటలు ఉంటుంది, 1.5 గంటలు వస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలు పరిస్థితి అయిపోతుంది. కానీ మనకి జీవితాంతం కూడా సుఖంగా ఆనందంగా ఉండాలి అంటే ఆ తత్వజ్ఞానం కావాలండి. ఈశ్వర విషయం తెలుసుకునేందుకు నువ్వు తెలుసుకోగలిగేందుకు కనుక నువ్వు ప్రయత్నం చేసినట్టయితే ఆ విషయాన్ని తెలుసుకునే ఆనందంలో, ఆ విషయాలు తెలిసే విషయంలో, ఆ మహత్యాలు తెలిపే విషయంలో నీ మనసు ఎప్పుడు కూడా నీ హృదయమే దివిగా మారిపోతుంది. నీ హృదయమే దివిగా మారిపోయినప్పుడు ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా నీలో భగవంతుడు ఉన్నాడనే, నీలో నీ గురువు ఉన్నాడనే ధ్యాసను కనుక నువ్వు పెట్టుకున్నట్టయితే, ఎలా అయితే హనుమంతుడు పాదాలను తన గుండెల్లో, స్వామి నా గుండెల్లో పెట్టుకుని పాదాల దగ్గర ఉండి పూజ చేసుకున్నాడు, అలాగే నీ గురువును నువ్వు మనసులో పెట్టుకుని నీ మహామంత్రాన్ని ఎప్పుడు కూడా మననం చేసుకున్నట్లయితే నీకు ఎటువంటి బాధలు వచ్చినా కూడా నువ్వు ఆ తృణప్రాయంగా పోతూ ఉంటాయి. ఇది శాశ్వతం కాదు, మనకి ఇది అశాశ్వతం. ఇక్కడ మనం ఉండిపోతామా? మనం ఉండిపోం. కాబట్టి ఎక్కడైతే ఉండిపోతామో, చావు పుట్టుకు లేని చావుకి ఎప్పుడైతే వెళ్ళిపోగలుగుతామో దాని గురించి ప్రయాణం చేయాలని మనం చావు పుట్టుకు లేని చోటుకు వెళ్ళేందుకు మనం ప్రయత్నం చేయాలి తప్ప ఇది ఎక్కడ ఉన్నవన్నీ అశాశ్వతాలు, ఇవన్నీ అశాశ్వతాలు. దేని గురించి కూడా మనం ఇదంతా శాశ్వతం. మనకు పోయింది
పోతే పరండి ఏది పోయినా కానీ మనం ఎప్పుడైతే మహామంత్రాల్లో చదువుకుంటూ మన గురువునే ధ్యానించుకుంటూ కనుక ఉన్నట్లయితే మనకు ఎటువంటి బాధలు వచ్చినా కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా పోతుంది. కాబట్టి ఎవరైతే ఆ మహామంత్రాన్ని స్మరించుకుంటూ లక్ష్యంగా ఉంటారో వాళ్ళకి అన్ని విధాలా కూడా గురువుకు తోడ్పడి మిమ్మల్ని అన్ని రకాలుగా ఆయన రక్షించి కాపాడతాడు. దర్శపర్ రమణి గారు అమ్మాయి అండి. దర్శపర్ రమణి గారు చాలా చక్కగా ఉపన్యాసం చెప్తుండేవారు. మరి అదేవిధంగా వారి అమ్మాయి గారు కూడా చాలా చక్కగా మన విద్య అంటే వివేకాన్ని ప్రసాదించేదని, వివేకం ద్వారా విజ్ఞానవంతులుగా మారి ఎక్కడ నుండి వచ్చామో తిరిగి మరలా అక్కడికి చేరుకోవడానికి మహామంత్రం అనేటువంటి ఆయుధాన్ని సద్గురువుని లక్ష్యంలో ఉంచుకొని మననం చేసుకున్నట్లయితే తిరిగి ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క ఈశ్వర రసస్వరూపంలో మనం చేరతామని చెప్పి, అందుకు మహామంత్రం అనేటువంటి దాన్ని చాలా ప్రధానమని చెప్పి, ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటి నాటక రంగంలో ఆడదు కాబట్టి శాశ్వతమైనటువంటి ప్రదేశానికి మనం చేరడానికి సద్గురువు యొక్క కృప అవసరం అని చెప్పి చక్కటి విషయాలు చెప్పారు. వారికి సభ తరపున కృతజ్ఞతలు. అంజనా మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం గురుర్పదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురో కృపః. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి పద్మముల వంటి పాదములకు నా శతకోటి నమస్కారములు. గురువారం సభను విచ్చేసి స్వామి యొక్క అమృత వాక్కులను విని తరించడానికి వచ్చిన సభ్యులు సభ్యేతరులకు నా నమస్సుమాంజలి. ఈరోజు నేను ఒక నీతి కథ చెప్తాను. ఒకనొక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి ఆస్థానంలో ఇద్దరు పండితులు ఉండేవారు. ఒక పండితుడు నేనే గొప్ప అని ఎప్పుడూ అహంకారంతో నాకే అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉండేవాడు. ఒక పండితుడు మాత్రం సర్వస్వం భగవంతుడే, ఆయన కృప లేనిదే మనం ఏమీ చేయలేము అని అంటూ ఉండేవారు. అప్పుడు ఈ రాజుగారు వాళ్ళని దైవశక్తి గొప్పదా లేకుంటే మనుష్య శక్తి గొప్పదా అని పరీక్షించాలనుకుని 2 గుమ్మడికాయలను తెప్పిస్తాడు. అందులో ఒకటి చిన్న గుమ్మడికాయ, రెండవది పెద్ద గుమ్మడికాయ. ఆ చిన్న గుమ్మడికాయ నిండా బంగారాన్ని నింపిస్తాడు, ఆ పెద్ద గుమ్మడికాయ నిండా మట్టిని నింపిస్తాడు. వాటిని ఆ అహంకారంతో ఉండే పండితుడికి చిన్న గుమ్మడికాయని, సర్వస్వం భగవంతుడే అనుకునే పండితుడికి పెద్ద గుమ్మడికాయని బహుమతిగా ఇస్తాడు. వారిరువురు కూడా సంతోషంతో ఇంటికి వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో ఒక పండితుడు, చిన్న గుమ్మడికాయ తీసుకున్న పండితుడు, నువ్వు ఎప్పుడూ భగవంతుడు అంటూ ఉంటావు కదా, నాకు ఈ చిన్న గుమ్మడికాయ సరిపోదు, నాకు ఆ పెద్ద గుమ్మడికాయ కావాలి, నువ్వు ఈ చిన్న గుమ్మడికాయతో సరిపెట్టుకో, అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు అంటావు కదా, ఆయనే నిన్ను చూసుకుంటాడు అంటాడు. అప్పుడు ఆయన ఆ పెద్ద గుమ్మడికాయని అతనికి ఇచ్చేసి చిన్న గుమ్మడికాయని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళంగానే ఆ చిన్న గుమ్మడికాయ చూస్తే అందులో బంగారం ఉంటుంది. దాన్ని కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తాడు. ఈయన ఆ అహంకారంతో ఉండే పండితుడు ఇంటికి వెళ్తే ఆ గుమ్మడికాయ నిండా మట్టి ఉంటుంది. రాజు ఇచ్చిన బహుమతికి ఆయన అసంతృప్తి చెంది దాన్ని బయట పారవేస్తాడు. ఈ కథలో నీతి ఏంటి అంటే, సర్వస్వం భగవంతుడు, ఆయన కృప లేనిదే మనం ఏమీ చేయలేము అని మనం అనుకోవాలి. అంతేగాని నేను గొప్ప, నాకు తెలియనిది ఏమీ లేదు అని అహంకారంతో ఉంటే మనలో అరిషడ్ వర్గాలు పెరిగిపోయి అవే మనల్ని అణిచివేస్తాయి.
కాబట్టి స్వామి మనకు ఆయన సేవ చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఆయన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురువర్యులకు, సభా సభ్యులకు నా నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వామి పిల్లల చేత చాలా చక్కటి ఆధ్యాత్మిక రహస్యాలు చెప్పిస్తున్నారండి. మరి మన పీఠంలో పిల్లలు మాట్లాడుతున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మహోన్నతమైనటువంటి రహస్యాన్ని తెలియచేస్తున్నారు. మరి అంచేత ఆశ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, భగవత్ స్వరూపం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేది చిన్న గుమ్మడికాయ, పెద్ద గుమ్మడికాయ. ఆ ఆశ పడేవాడు ఏం చేశాడు, పెద్ద గుమ్మడికాయ కోరుకున్నాడు. తర్వాత దారిలోకి వెళ్ళిన తర్వాత ముందు పాపం వాడికి చిన్నదే ఇచ్చారు. ఈ ఆశ ఎక్కువైపోయింది, పెద్ద దాంట్లో ఏదో ఉంటుందని. ఇలా మార్చుకున్నాడు. మార్చుకుంటే ఏమైందంటే చిన్న గుమ్మడికాయలోనే బంగారం ఉంది కానీ పెద్ద గుమ్మడికాయలో మట్టి ఉంది ఆడు ఇంటికి వెళ్ళి చూసుకుంటే. అంచేత ఆ విధంగా దురాశ దుఃఖానికి చేటు. అంచేత ఆ గ్రీడీనెస్ అనేటువంటిది పనికిరాదు. ఆశ ఉండొచ్చు, అది దురాశగా పరిణమించరాదు. అంచేత భగవంతుడిని కోరుకునేవాడు అది పెద్దదా చిన్నదా అని చూడలేదు. వాడి దారిలో వాడు అడిగినప్పటికీ కూడా ఆ పెద్దదే వాడికి ఇచ్చేసి చిన్నదే ఇటు తీస్తున్నాడు. తిరగా ఇంటికి వెళ్తే అది బంగారం ఉంది. అంచేత వాడు స్వామిని అడగకపోయినా సరే బంగారం వస్తుంది. అలా మనం కూడా స్వామిని ఏమీ అడగక్కర్లేదండి, దాని అంతటా అవే మనకి వస్తాయి. అంచేత ఆ రకమైనటువంటి మన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలన్నమాట. ఆ అమ్మాయికి సభ తరపున అభినందనలు. ఉషాకిరణ్, డాక్టర్ ఆఫ్ బేబీ సత్యనారాయణ, అహ్మదాబాద్, గుజరాత్. స్వామికి నా సాష్టాంగ నమస్కారం. రమ్మగారు రండి, నాన్నగారు రండి. బండి నాగేశ్వరరావు అబ్బాయి కోడలు, ఈ అబ్బాయి బండి నాగేశ్వరరావు మనవడు. మరి అలా చిన్నతనం నుంచి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని అలవాటు చేసినట్లయితే వారు పిల్లలు మంచి భావి భారత పౌరులుగా తయారవుతారు. స్వామి యొక్క మహోన్నతమైన ఆశీర్వాదంతో మంచి అభివృద్ధికి వస్తారు. లేదా పిల్లలందరికీ కూడా అందరూ కూడా దయచేసి మన యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్పవలసిందిగా మనం మామ బాబు కెమెరా ఉషాకిరణ్ని స్వామి సాల్వతో అభినందిస్తున్నారు. స్వామి వెరీ గుడ్, వెరీ గుడ్. వస్తుందా? వెరీ గుడ్. అనుభవం చెప్పేవారు ఎవరున్నారు? నాగేశ్వరరావు చెప్తారా? బండి నాగేశ్వరరావు అనుభవం చెప్తారా?
శ్రీ జ్ఞాన అధ్యాత్మిక చక్రవర్తులకు సాక్షాత్ నమస్కారం, సభా సభ్యులకు నా నమస్కారం అండి. అసలు నాకేమీ తెలియదండి బాబు. నా లాట అజ్ఞానులు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ జ్ఞానులు అవుతారని చెప్తున్నాను. జ్ఞానులకు మాత్రం చాలా కోపం వస్తుంది. నేను ఎక్కడ ఉన్నాను స్వామి. మా తల్లిదండ్రులు మంచి జన్మనివ్వటమే కాకుండా వారి 9 పీఠాధిపతులకి ఎవరికి పూజ చేశారో నాకు తెలియదు కదండి. ఈ పీఠాధిపతి పాల దగ్గర పడేసినందుకు నా జన్మ ధన్యం అయిందండి బాబు. స్వామి, మనం మనసులో ఉండే మా చీకట్లో ఉండే భయం మన తల్లిదండ్రులు బాగెడతారు, మన స్నేహితులు బాగెడతారు. డబ్బు ఉంటే డబ్బు వల్ల పోతుందండి. మన మనసుకు పట్టిన భయం అసలు ఎవరు ఈ చుట్టులో బాగొట్టుకోరు ఎవరు లేరండి. ఈ శ్రీ ఆధ్యాత్మిక చక్రవర్తులు ఎవరైతే సుశ్వాస ఇచ్చే వరకు సర్వం తానే ఈశ్వర రసస్వరూపం తెలుసుకుని ఎవరుంటారో, ఆ మనసుకి ఎవరైతే బేస్ వేసుకుని సచ్చేదాకా వారే అని ఎవరుంటారో, అంటే బేస్ వేసుకున్నట్టు ఈయన మాటలు చెప్తున్నాడని చాలామంది అనుకుంటారు. ఇవాళ మరమల బ్రిడ్జి కట్టారంటే 110 సంవత్సరాలు వారు అక్కడ మామూలుగా జీవం పోసారండి. దానికి ఎన్ని లారీలు వెళ్ళినా అది ఏమీ తగ్గదు. ఇవాళ మనకు జరిగిన నాయిలో ఇవాళ బేస్ చేసుకుంటే సద్గురుని సచ్చినా మనకి ఆ మనసులో ఉండిపోతుందండి. వారు చెప్పిన మాట చూసా తప్పకుండా ఏ మానవుడైనా పాటించగలరండి. పాటించే విధానం ఇవాళ వేసుకోవాలండి బేసు. అంచేత మన లాంటి మూర్ఖులకి ఇలాంటి పీఠం దొరకడం అంటే చాలా అదృష్టం అండి. ఇంకా మళ్ళీ అసలు ఎవరికి దొరికే మాట కాదండి. మనం ఏం చేస్తామంటే అండి, మన అవసరానికి ఈ నాభిలోంచి మాట్లాడేస్తామండి. మన అవసరం తీరిపోయాక నాలుగు మీద మాట్లాడేస్తామండి. నాలుగు మీద మాట్లాడే మాట కాదండి. నాభిలో మనం కావాలని ఏది కోరేమో అది సచ్చిదాకా వదలకుండా ఏ మానవుడు అయితే ఉంటాడో ఆ మానవుడికి ఇప్పుడు చెప్పారు మామూలుగా స్వర్గం అనేది ఏదో అని చెప్పారు కదండి. అక్కడికి తప్పగా చేర్చే విధానం వారు బాట వేసేసి ఉంచారండి. ఆ బాట మీద ఆ బాట కోసం వారు ఉంటారండి. మనం అక్కడ దాకా వెళ్తే మన ఇంటికి మంచి అతిథి వస్తే మన ఊరి కోసం ఉంటామండి. మన ఊరు వచ్చాక మన ఇల్లు అడగక్కర్లేదండి, ఆయన మనమే తీసుకొచ్చేస్తాం. అలా సద్గురు కూడా ఉంటారండి. అంచేతను మనం మాత్రం ప్రతి ఒక్కరు మనం ఎలాగైతే స్వామిని ఏది కోరామో అది వారు చెప్పిన మాట చూస్తే తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ధన్యులు అవుతారండి. మొన్న ఎవరో పోతుంటే ఒక ఆయన మహనీయుడు చెప్తున్నాడండి, రామున్నట్టండి రాముడు అంటే ఆంజనేయులు అభయం ఇద్దామని గబగబా పరిగినట్టుగా వస్తాడటండి. మనం ఎంతమంది ఆంజనేయులు ఉంటామండి ఇందులోని. అలాగే మనం మామూలుగా ప్రతి ఒక్కరు మనం ఆంజనేయులాగా తయారైతే ఎంతన్నా మరి వాళ్ళకి ఛాన్స్ ఉందండి. స్వామి మరి నా అనుభవం చెప్తున్నానండి. ఇప్పుడు చాలామంది తెలుసు వారి సంతతే స్వామి చూస్తారని చాలామంది తెలుసు. ఉన్న పరవాళ్ళు కూడా తెలిసేలా చెప్తున్నానండి. ఇవాళ నేను గత 5-6 సంవత్సరాల కిందట, ఒక 8 సంవత్సరాల కిందటో మరి నేను చాలా ఇదిగా స్వామి మనసు చచ్చిపోయింది, మనిషిని మిగిలేను, మడిచి చచ్చిపోయే మార్గం అసలు నువ్వే చూడాలి స్వామి అని అహోరాత్రులా ఏడితే ఆ సద్గురుమూర్తి నీ పని నువ్వు చేయవయ్యా, నా పని నేను చేస్తాను, నీకు ఆ గొడవ ఎందుకని వారు వాక్ ద్వారా అంతం మనకి యథార్థమైన విషయం అండి. వారి వాక్ ద్వారా ఇవాళ ఇక్కడ మాట్లాడి మామిడి పండు వచ్చి మాట్లాడుతుందంటే మనం వేసి చూడాలి తప్ప కానీ తప్పగా వచ్చి మాట్లాడుతుందండి ఎప్పుడోకప్పుడు. అలాంటి పరిస్థితిలో ఆ సద్గురుమూర్తి ఏం చేశాడంటే అండి, మా అబ్బాయికి చిన్న జాబ్ వేశారు. ఆ జాబు అంచెలుగా ఐఏఎస్ ఆఫీసర్ చేశాడు. అదే టైంలో మా అమ్మాయి గురించి ఇది ఎవరు తట్టుకోలేని బాధ. ఆ మహనీయులు అందరూ పెద్దవాళ్ళు వాడు ఎక్కడ తట్టుకుంటాడో ఉన్నన్నాళ్ళు చూస్తాడు తప్ప కానీ ఇది తట్టుకోలేని బాధ అని అందరూ అనుకుంటే ఆ సద్గురుమూర్తి ఆవిడ కూడా మంచి జాబ్ వేసి అంచెలుగా ఆవిడని కూడా అలాగే మా సర్వం మా సంతతే స్వామి చూస్తారని యథార్థంగా మీ అందరికీ చెప్తున్నాను. అలాగే మనం మాత్రం మన వరుణ దేవుడు వాయుదేవుడు పెట్టిన ఇబ్బందికి మన ఆశ్రమం మనం కట్టుకుందాం. ఒక్క గంట ఆ అవర్తాలకు మనం తట్టుకోలేకపోయామండి. ఆ గంటలో మంచి జ్ఞానం ఏమనుకున్నారంటే అండి, స్వామి ఆజ్ఞ మనకి ఇస్తే మనమే కట్టేద్దాం మన ఆశ్రమాన్ని మనం అందరూ అనుకున్నామండి. అందులో నేను ఉన్నానండి. అది స్వామి ఈశ్వర రసస్వరూపం కనుకైనా నా బిడ్డలో ఈ చుట్టూలో ఉండే మానవులంతా నా బిడ్డలే, ఆ కుటుంబం అంతా నా కుటుంబమే. 1 సంవత్సరం అయితే ఇబ్బంది పడతారని 4 సంవత్సరాలు ఎవరు ఇచ్చారు మనకి. 4 సంవత్సరాలు అందరూ ఇచ్చేసి ఉంటారు జ్ఞానులు. ఎవడన్నా అలాంటి ఇవ్వకపోతే వాయిదా ఇవ్వకపోతాడు. గ్రామానికి 10 మంది 15 మంది 5 ఉండిపోయి ఏమంటారంటే అండి, స్వామి ఇస్తే మేము ఇచ్చేస్తామో అంటున్నారు. స్వామి ఏ కోణాలో ఏమి ఇస్తారో ఎవరికీ తెలియదండి.
ఏ కోణాలు ఇచ్చి ఆ సబ్జెక్ట్ని ఏ రకంగా చూడాలో అది మనకి కాదు కానీ ఎవరికీ తెలియదండి. ఇస్తానే ఉన్నారండి. అయితే మరి వాళ్ళు ఆరాల మీద ఆశ ఉండి ఇవాళ బంగారం కొనుక్కోనకి వెళ్తే 110 రూపాయలు 110 లక్షలు అయిపోయిందని చెప్పి ఆశ పెడితే పని జరగదు కానండి. మనం యథార్థంగా మనం ఏమనుకున్నాం, ఆశలు మందండి, మనకే మన కోసం మనం మాత్రం స్వామి ఎంత కష్టపడుతున్నారు అనేది మరి నాలాటం చెప్పకూడదండి. అంటే వారి సద్గురుల దగ్గర ఈయనకేం తెలుసు అనుకుంటారు. ఒక కన్నిపిల్ల కడవెత్తిపోతుందటండి, ఒక నత్తకి ఎదుర్కొంటా వస్తానే నేను కాక మనం తయారైంది కన్నిపిల్ల సంఖ్య ఎక్కేసింది అంటుందటండి ఆ నత్తగా. అప్పుడు అంటుందటండి ఆ కొండ, నా బాధ నీకేం తెలుసమ్మా, ఆ కుమ్మరవాడు కుమ్మి రాటంలో పెట్టి తిప్పి ఆవులో పెట్టి కాల్చి తాటిగా మిచ్చి కొట్టి రంగువాడు వచ్చి రంగు పోతే ఆ పిల్ల కొనుక్కుని సంకన వేసుకుంది, ఇవాళ నాగిస్తుంటున్నా కానీ నా బాధ నీకు తెలియదమ్మా అని అంటుందటండి. అలాగే సద్గురుమూర్తి ఇవాళ మనం ఆశ్రమం ఏదో అయిపోయింది అనుకోవటం కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. మనం చాలా కష్టపడాలి. మన కోసం స్వామి ఎంత కష్టపడుతున్నారు అనేది అహోరాత్రులా నేను చూశాను కనుక రాత్రులు 1 గంటకి మధ్యాహ్నం 1 గంటకి నా సభ్యులు ఎక్కడ ఏ లోటు వచ్చిందో వాళ్ళకి నేను కల్పించిన వసతులు ఏం చేయడం అని మండు టెంట్లో అర్ధరాత్రి చీకట్లో మాపులు పోలు తిరగటం నేను చూశానండి. అది మనకు దృష్టి పెట్టుకుని ప్రతి మానవుడు ఆశ్రమం మందే అని ఎంతో ముందుకు వచ్చి అది జయప్రదం చేయాలని నా ఉద్దేశం అండి. తర్వాత ఇప్పుడు డబ్బున్న మహనీయులు కబంధులు బోళ్ళ మంది ఉన్నారండి. ఇప్పుడు చాలామంది ఏ సబ్జెక్టు ద్వారా ఆ సద్గురుమూర్తి పాదాలు పట్టుకుంటే మనకి పారమర్థకం వెళ్తాదే, మనకు ధనం ఎందుకు, ధనం ఎంత ఉంటే సుఖమే ఉన్నదని ప్రతి గ్రామంలో చూసి వాళ్ళు ఉన్నారండి. కోటేశ్వర్లు ఉన్నారండి. అలాగంటే నీ కూడా కోటేశ్వర్లు వచ్చారా అంటారు. ఆ స్వామి ఆజ్ఞ ఎలా ఉంటుందంటే, ఆ కలెక్టర్ గారు ఎవరో నాకు తెలియదండి, అక్కడ సూర్యబాబు గారు అటువంటి నాగేశ్వర గారు కలెక్టర్ గారండి నమస్కారం చేసుకోండి అంటారు. స్వామి అలాగా ఎవరిని ఎలా చూడాలో ఎవరికి ఏది చేయాలో అది స్వామి ఎప్పుడు చూస్తూనే ఉంటారండి. అందుచేత ప్రతి గ్రామంలోని ఆ ఉన్నవాళ్ళని తీసుకొస్తే మనకు ఫలితం కాకుండా వాళ్ళ సంతతికి మహా పవిత్రమైన ఫలితం. గత 9 సంవత్సరాలు ఇంకో 9 సంవత్సరాలు పోతే ఆధ్యాత్మిక పీఠమే ఈ చుట్టులో పీఠం. వజ్రాలంటే అందులో ఉన్న సభ్యులే అనే విషయం వస్తుందని నేను చెప్పట్లేదండి బాబు, నా మనసులో ఉన్న ఏసుపెట్టి చెప్తుంది, నాకేం తెలియదు అసలు అని ప్రకటన కింద భూమాత పైన ఆకాశం కూడా ప్రకటించే విధానం వస్తుందటండి బాబు. అంచేతను మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి ఆ ఆశ్రమం గురించి మనం చాలా ప్రయత్నం చేసి సద్గురుమూర్తి వల్ల నేను మాట్లాడిన పొరపాటు ఉంటే స్వామి క్షమించమని మేము స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం బాబు. స్వామి బండే నాగేశ్వరరావు చాలా మంచి కార్యకర్త అండి. ఆయన అదేవిధంగా మంచి సేవ దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. దృక్పథం కలగడమే కాదండి, మహోన్నతమైన సేవ చేస్తున్నారు, ఇంకా ముందు చేస్తారు కూడా. అదేవిధంగా త్యాగంలో కూడా మరి ఆయన ఓ బియ్యం బస్తా కట్టుకుని బయటకెళ్ళి అమ్ముతుంటారండి. మరి అంత తక్కువ ఆదాయం అయినా సరే చాలా ఎక్కువ మొత్తంలో పీఠానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి. అలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అంతేగాని నాకు ఇస్తే స్వామి నేను ఇస్తాను అని బేరం పెడతాం మనం. రవితేజ గారి సినిమా చూస్తారు చూడండి, నాకంతా బంగారం ఇస్తే నీ 7 కొండలు బంగారం చేసేస్తాను. అలాగా మనకిస్తే మనం చేయడం, మనం ఇచ్చేదేంటి ఆయనే చేసుకుంటారు. చేత అలా బేరం పెట్టకండి ఎవరు కూడా దయచేసి. మా స్వామి నా చేత ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అదృష్టాన్ని నాకు ప్రసాదించని చెప్పి కోరుకోవాలి ఎప్పుడు కూడా. అలా కోరుకున్న వాళ్ళకే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అదృష్టాన్ని స్వామి ప్రసాదిస్తారు, కానీ లేదా బేరం పెట్టినటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇవ్వరండి. అంచేత మరి అటువంటి విధానంలో ఆయన సేవ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయి చదివింది మరి మామూలు పీజీఏ చేస్తారనుకోండి, చేసినప్పటికీ కూడా ఎంత మంచి ఉద్యోగం వచ్చింది అది స్వామి ఆశీర్వాదం వల్ల. అంటే నాగేశ్వరరావు భార్య చేసినటువంటి కృషి పిల్లల్ని రక్షిస్తుంది అనమాట. అలాగే వాళ్ళ అమ్మాయి విషయంలో కూడా. అంచేత ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు సేవాభావంతో ఉంటూ త్యాగభావంతో ఉంటూ పీఠం యొక్క విధానాలకు అంకిత భావంతో ఉంటే వాళ్ళ పిల్లల్ని రక్షించుకునే బాధ్యత స్వామిదే. ఆ విధంగా అందరూ కూడా ఉండవలసిందిగా మనవి. ఇంకొకరు ఎవరన్నా అనుభవం చెప్తారమ్మా? స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్స్ ఆలస్యంగా వచ్చిన వారు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.
విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యతలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క తత్వము సామాజిక లౌకిక తత్వాన్ని మేళవిస్తూ సమాజంలో మానవుడు జీవన మనుగడ సాగిస్తూ ఆ యొక్క జీవన మనుగడలో తాను పొందినటువంటి ఆధ్యాత్మిక తాత్విక అనుభూతిని అన్వయింప చేసుకుంటూ లౌకికమైనటువంటి విధానంలో ఉన్నప్పుడు భగవత్ స్వరూపం యొక్క తత్వాన్ని అన్ని రూపాల్లో చూడగలిగేటువంటి విధానం ఏదైతే ఉందో అది లౌకిక తత్వము అని చెప్పబడుతుంది. ఆ లౌకిక తత్వంతో సామాజిక జీవన విధానంలో మనుగడ సాగిస్తున్నప్పుడు తనలో ఒక ఉత్కృష్టమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి యొక్క మహోన్నతమైనటువంటి అనుభూతి తాను పొందగలుగుతున్నాడు. ఏ విధంగా పొందగలుగుతున్నాడు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు తాను భగవంతుణ్ణి అనేక రూపాల్లో అనేక నామాలతో ఉన్నటువంటి భగవంతుణ్ణి తన యొక్క రూపంలో ఉండేటువంటి ఆ బ్రహ్మస్వరూపంతో అన్వయింప చేసుకుని ఏకీకృతం చేయగలిగినప్పుడు ఆ యొక్క రూపాన్ని తనలో ఉండేటువంటి భగవత్ స్వరూపం యొక్క రూపం అనేక రూపాల్లో ఉండేటువంటి భగవత్ స్వరూపం ఒకటే అనేటువంటి విషయం తన యొక్క ఏకీకృతం ద్వారా తాను పొందగలిగినప్పుడు కలిగేటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది భగవత్ స్వరూపం యొక్క తాత్వికమైనటువంటి మార్గానికి మార్గదర్శకం కాబడుతుంది. ఆ స్థితికి వచ్చినప్పుడు తాను లౌకిక తత్వానికి అనుకూలంగా నడిచేటువంటి స్థితి తనలో ఏర్పడుతుంది. ఆ లౌకికమైనటువంటి తత్వం ఎప్పుడైతే తాను సమాజంలో ఆ యొక్క విధానాన్ని అనుసరిస్తున్నాడో తను సామాజిక సేవా దృక్పథంతో సమాజంలో ఒక తాను ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శ పురుషుడి కింద ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వంగా పరిగణింపబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందువల్ల అన్నప్పుడు తనలో ఒక ఉత్కృష్టమైనటువంటి లౌకికమైనటువంటి తత్వంతో సామాజిక జీవన విధానం ఆధ్యాత్మిక పరంతో కూడినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి విధానంలో అన్వయింప చేసుకుని ప్రయాణం చేయటం వల్ల తను ఒక ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వంగా పరిగణింపబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అదే ఆధ్యాత్మిక తత్వము అని చెప్పబడుతుంది. అందుచేత మన ఆధ్యాత్మిక తత్వం అంటే మనం గ్రంథాల్లో మన యొక్క పురాణాల్లో లేదా మన యొక్క విషయాల్లో ఏదైతే ఉన్నాయో శ్లోకాలను మనం వర్ణించి అది బట్టి అది మనం ఆ యొక్క విషయాన్ని అనుసరించి మనం వెళ్ళిపోతుంటాం. కానీ అందులో ఉండేటువంటి లోతైనటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టగలిగేటువంటి స్థాయికి మనం వచ్చినట్లయితే అప్పుడు అందులో ఉండేటువంటి ఆ యొక్క పురాణంలో ఆ గ్రంథాల్లో ఉండేటువంటి లోతైనటువంటి విషయం అది లౌకికవాదానికి అన్వయింప చేసుకున్నట్లయితే సామాజికవాదానికి అన్వయింప చేసుకున్నట్లయితే అప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మిక తత్వం యొక్క యథార్థ స్వరూపం మనం గ్రహించేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణ మనం చూస్తాం, మనం ఒక విషయం దురాశ దుఃఖమునకు చేటు అనేటువంటి విషయం మనకు రామాయణంలో పురాణాల్లో గ్రంథాల్లో లేదా ఇంకా ఇతరత్ర మత స్వరూపమైనటువంటి గ్రంథాల్లో అనేక విషయాల్లో మనకి ఆ యొక్క దురాశ దుఃఖమునకు చేయటం అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. దాంట్లో ఉండేటువంటి విషయాన్ని మనం గ్రహించి అది మన యొక్క భౌతికమైనటువంటి విధానంలో సామాజికమైనటువంటి విధానంలో అన్వయింప చేసుకున్నట్లయితే అందులో ఉండేటువంటి లోతైనటువంటి అర్థం ఆ గ్రంథం నుండి మనం గ్రహించడానికి అవకాశం ఉంది. మనం ఏం చేస్తాం, అందులో ఉండేటువంటి విషయం అది మనం బట్టి పట్టడము లేకపోతే మనం చదివేసి మనం ఊరుకుంటాం. కానీ దాంట్లో ఉండేటువంటి యథార్థమైనటువంటి అర్థం అది ఏ విధంగా ఉంది అని మనం విశ్లేషించుకుంటే మన భౌతికమైనటువంటి విధానంలో మనకు తెలియబడుతుంది. ఉదాహరణకు దురాశ దుఃఖానికి చేటు అంటే ఆశ మించి ఉన్నట్లయితే దురాశ అని చెప్పబడుతుంది. ఆశ లేకుండా మానవుడు జీవించలేడు. అంచేత ఆశ లేకపోయినట్లయితే వైరాగ్యం విరక్తి ఏర్పడుతుంది. తర్వాత మనం జీవితాన్ని త్యజించడం అనేటువంటి నిరాశ నిస్పృహ ఏర్పడి జీవితాన్ని త్యజించడం అనేటువంటి విషయం ఏర్పడుతుంది. అంచేత నిరాశ నిస్పృహ వైరాగ్యం విరక్తి ఇవన్నీ కూడా మన ఆశ లేకపోవడం చేత ఏర్పడుతుంటాయి. నిరాశతో అంచేత ఆశ అనేటువంటిది ఉండాలి. ఆశ అనేటువంటిది ఎంతవరకు ఉండాలి అనేటువంటిది ఆధ్యాత్మిక తాత్విక గ్రంథాల్లో ఆయా మత ధర్మాల్లో
ఆయా ప్రవక్తలు, ఆయా యోగులు, ఆయా తాత్వికులు ప్రబోధించినటువంటి విషయాన్ని మన యొక్క జీవన విధానంతో అన్వయింపజేసుకుని మనం తెలుసుకోగలిగినట్లయితే మన యొక్క ఆశ యొక్క పరిధి ఎంతవరకు ఉండాలి అనేటువంటి విషయం మనకు నిర్ణయింపబడుతుంది. ఇంకా ఆ ఆశలో ఆనందాన్ని, తృప్తిని, శాంతిని, సంతోషాన్ని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని ఇవన్నిటినీ మనం పొందగలిగినట్లయితే ఆ ఆశ అది మనకు ఫలిస్తుంది. ఆ ఫలించినటువంటి ఆశ యొక్క స్వరూపంలో మనం ఎల్లప్పుడూ ఆనందంగా జీవన విధానం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. ప్రతిరోజు ఆనందంగా జీవన విధానం గడపడమే భగవత్ స్వరూపం యొక్క తత్వము. అంటే ఆ భగవత్ స్వరూపం యొక్క తత్వం మనం ఆనందంగా గడపగలిగేటువంటి స్థాయిగా మనలో అటువంటి పరిణామం మనం రావాలి అన్నట్లయితే మన యొక్క ఆశ యొక్క స్థాయి ఎంతవరకు ఏ పరిధిలో మనం ఉండాలి అనేటువంటి విషయం మనం ఆధ్యాత్మిక తాత్విక గ్రంథాల్లో చదివినటువంటి విషయంతో అన్వయింపజేసుకుని మనం మనుగడ సాగించినట్లయితే ఆ ఆధ్యాత్మిక ఆనందం మనం ప్రసాదింపబడుతుంది. ఆ ఆధ్యాత్మిక ఆనందంలో సర్వం మనం పొందగలిగేటువంటి అవకాశం ఉంది. భౌతికమైనటువంటి విషయాలు, లౌకికమైనటువంటి విషయాలు, సామాజికమైనటువంటి విషయాలు, మన అన్ని విషయాలు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందం ద్వారా పొందుతూ మనలో ఉండేటువంటి భగవత్ స్వరూపాన్ని మనం దర్శింపజేసుకునేటువంటి మార్గాన్ని మనం తెలుసుకోగలిగేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అటువంటిదే ఏదైతే ఆ యొక్క విషయంగా మన పరిణామ రూపాన్ని తీసుకురాగలుగుతుందో అదే యథార్థమైనటువంటి ఆధ్యాత్మిక తత్వము అని చెప్పబడుతుంది. ఎందుకంటే అటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించేటువంటి తత్వస్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. మంచిది. ఇది మతాతీత ఆధునిక మానవత దేవాలయము అని చెప్పబడింది. మనలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపాన్ని సృష్టిలో ఉండేటువంటి భగవత్ స్వరూపంతో ఒకటిగా ఏకీకృతం చేసుకుని మనం తరింపజేసుకునేటువంటి ఆనందాన్ని పొందేటువంటి విధానం ఏదైతే ఉందో అదే ఆధ్యాత్మిక తత్వము. అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మనం స్వామి నుండి మనం ప్రతి వారం మనం పొందగలుగుతున్నాం. మాసపత్రిక రూపంలో పొందగలుగుతున్నాం. గ్రంథాల రూపంలో మనం చదివి అందులో ఉండేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని మనం తరిస్తున్నాం. అంచేత ఆ యొక్క ఆనందం అనేటువంటిది ఆ స్వరూపంలో మనం పరిధిని అనుసరించి ఉండడం చేత ఆ యొక్క ఆనందాన్ని పొందగలుగుతున్నాం. ఆ ఆశ పరిధి దాటిన తర్వాత ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అది దురాశ అని చెప్పబడుతుంది. ఆ దురాశ చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది అన్నప్పుడు అది అనారోగ్యానికి, అశాంతికి, ఆందోళనకి, అసంతృప్తికి, నిరాశకు, నిస్పృహకు, చివరికి వైరాగ్యం, విరక్తి కలిగించి జీవితాన్ని త్యజింపచేసేటువంటి స్థాయి ఏర్పడుతుంది. దానినే దుఃఖము అని చెప్పబడుతుంది. అంటే దురాశ చివరికి దుఃఖం అనేటువంటి స్థితిగా మార్చేస్తుంది. ఆ విధంగా మనం ఆశ మించి ఉండడం చేత కలిగేటువంటి విధానం ఏదైతే ఉందో అది నష్టాన్ని కలిగించి మన యొక్క జీవన విధానంలో అనేక రకాలైనటువంటి ఈ అనారోగ్యంతో కూడినటువంటి, అశాంతితో కూడినటువంటి విషయాన్ని సృష్టించి మన యొక్క జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనమే నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆశ ఏ పరిధిలో ఉండాలి, దురాశ ఏ విధంగా ఉంటుంది, దానివల్ల కలిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం మనం ఇందాక మన పాప చెప్పినటువంటి విషయంలో గుమ్మడికాయ కథ యొక్క ఉదాహరణ మనం తెలుసుకుంటే తెలుస్తుంది. ఆ విధంగా మనకి అనేక మత ధర్మ గ్రంథాల్లో కూడా మనకి ఈ ఆశ యొక్క స్వరూప స్వభావ లక్షణాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయా మత గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కానీ మనం చదువుతుంటాం గ్రంథాలు. ఆ చదివేటువంటి గ్రంథాల్లో ఆ చదివినంతసేపు అందులో ఉండేటువంటి విషయం మనం ఆనందిస్తుంటాం. మనం ఆ సమయంలో మనం సంతృప్తి చెందుతాం. కానీ ఆచరణలో వచ్చేసరికి ఆ విషయాలన్నీ మనం పక్కన పెట్టేసి మన పనులు మనం ఏదైతే మనం ఆ భ్రాంతి మనల్ని ఆవహిస్తుందో దాన్ని అనుసరించి దాని వెనుక మనం పరిగెడతాం. ఆ మాయ మనల్ని ఆడిస్తుంటుంది, ఆ సైతాన్ని మనల్ని ఆడిస్తుంటుంది, ఆ యొక్క శనేశ్వరుడు మనల్ని ఆడిస్తుంటాడు. ఆ విధంగా మనం ఆ యొక్క ఆటలో నిమగ్నం అయిపోతాం. ఆ భ్రాంతి యొక్క తత్వంలో పడిపోతున్నాం. అప్పుడు మనకి ఆ యొక్క భ్రాంతి యొక్క స్వరూపం స్వభావం చివరికి అది దురాశగా మార్చినప్పుడు కలిగేటువంటి నష్టాన్ని ఆ సమయంలో అప్పుడు గ్రహించగలుగుతున్నాం. అంటే ఆ విషయాన్ని మనం ముందుగానే గ్రహించి తగు జాగ్రత్త మనం పొందగలిగినట్లయితే అప్పుడు మనకి ఆ యొక్క ఆశ యొక్క పరిధిలో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఒక పేదవాడు ఉంటాడు. ఆ పేదవాడు ఎప్పుడూ తన ఎదురుగా ఉండేటువంటి ధనవంతుడిని చూసి
ఎప్పుడు కూడా వాడు ఎంతో హాయిగా చక్కగా ఆనందంగా ఎంతో డబ్బుతో అనేక రకాలైన పదార్థాలు తింటూ హాయిగా జీవిస్తున్నాడు అని చెప్పి భావిస్తూ ఉంటుంటాడు ఆ పేదవాడు. ఆ ధనవంతుడు ఎప్పుడు తన ఎదురుగుండా ఉండేటువంటి పేదవాడిని చూసి వీడు ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని చక్కగా ఆనందంగా సంతోషంగా గడుపుతున్నాడు అని చెప్పేసి ఆ ఎదురుగా ఉండేటువంటి పేదవాడిని చూసి ధనవంతుడు బాధపడుతూ ఉంటాడు. అంటే ధనవంతుడు పేదవాడిని చూసి బాధపడుతుంటాడు, పేదవాడు ధనవంతుడిని చూసి బాధపడుతుంటాడు. ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం దేనివల్ల వచ్చింది అన్నప్పుడు ఆశ అది దురాశగా మారింది పేదవాడిలో. ధనవంతుల్లో ఆశ అది దురాశగా మారి చివరికి కలిగేటువంటి పరిణామం అది ఏ విధంగా ఉంటుందో తాను తెలుసుకొని అది పేదవాడిలో లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వాడు ఆనందంగా గడుపుతున్నాడు, తాను ధనవంతుడిగా ఉండి తాను ఆనందంగా గడపలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని ఆ దురాశ వల్ల కలిగేటువంటి నష్టం చేత తాను గ్రహించడం జరిగింది. అంచేత ఆ యొక్క దురాశ చేత కలిగేటువంటి నష్టం ధనవంతుడికి, ఆ పేదవాడికి దురాశ వల్ల కలిగే ఆశ వల్ల ఏర్పడినటువంటి విధానం ధనవంతుడి వల్ల ఆ పేదవాడు ఏ విధంగా భావిస్తున్నాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విషయంలో అది పేదవాడు మట్టిని తినలేడు, ధనవంతుడు బంగారాన్ని తినలేడు. అంటే ఎవరికి అక్కడ కావాల్సింది ఏది అన్నప్పుడు గుప్పెడు పదార్థం జీర్ణాశయానికి కావాలి, గుప్పెడు శాంతి మనస్సుకు కావాలి. అంచేత శరీరానికి గుప్పెడు పదార్థం, మనసుకు గుప్పెడు శాంతి లభిస్తే మనం పరిపూర్ణత్వాన్ని సాధించగలిగినటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. అది ఆ గుప్పెడు శాంతి గురించి, గుప్పెడు పదార్థం గురించి మనం ఆశలు మించి దురాశలుగా మారి దుఃఖాలకు దారి తీసుకుని నష్టాలకు, సమస్యలకు, తాపత్రయాలకు గురి కావిడి అది కోరికలు గుర్రాల రూపంలో పరిగెట్టి చివరికి మనకి నిరాశ కలిగించి, నిస్పృహ కలిగించి, వైరాగ్యాన్ని, విరక్తిని సృష్టించి చివరకు మనకి జీవన విధానంలో అంధకారాన్ని సృష్టించి అజ్ఞానంతో మనలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనం తెలుసుకోకుండా మనం భ్రాంతిమయం అయిపోయి చివరికి మనకి జీవన విధానంలో అస్తవ్యస్తం పరుచుకుని నష్టపోయి చివరికి ఏదీ తెలుసుకోలేటువంటి స్థితి మనకు తుది శ్వాసలో ఏర్పడినప్పుడు నాకు ఏదీ తెలియలేదు, ఈ జీవితాన్ని చాలిస్తున్నాను, ఈ దేహాన్ని చాలించడం జరుగుతుంది, ఏంటి స్వామి అనేటువంటి స్థితి ఆ సమయంలో సంకల్పంలో కలిగినప్పుడు మన ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఆ ప్రశ్నకు సమాధానం లభించగా మన యొక్క జీవన విధానం తుది శ్వాస అస్తవ్యస్తం కాబట్టి మనం ఏదీ తెలుసుకునేటువంటి స్థితిలో కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంచేత మనం కోరుకున్నటువంటి పదార్థం మన స్వామి మనకి ఏ రూపంలో మనకు ప్రసాదించారు, ఆ ప్రసాదించినటువంటి ఆ పదార్థాన్ని సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా దాన్ని స్వీకరించి అందులో ఆనందాన్ని, ఆశను పరిమితం చేసుకుని మనం ఆధ్యాత్మిక పరమైనటువంటి దృష్టితో మనుగడ సాగించినట్లయితే మనకు ఏ సమయంలో ఏది కావాలో ఆ సంకల్ప సిద్ధి చేత మనకు అది ప్రసాదించడం జరుగుతుంది. అంచేత మనం సృష్టించినటువంటి బ్రహ్మ మనకు ఏది కావాలో మనకు ఆ ప్రసాదాన్ని మనకు ప్రసాదిస్తాడు. కానీ మనం ఆ సృష్టించినటువంటి బ్రహ్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకునేటువంటి స్థాయి కలిగినటువంటి జ్ఞానాన్ని అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొందినట్లయితే మనకు ఆ సంకల్పం చేత మనకు ఏ సమయంలో ఏది కావాలో ఆ ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి తృప్తి మనం పొందగలిగినప్పుడు మనం ఏదైనా తరించేటువంటి ఆనందం మనకి ఏర్పడుతుంది. అంచేత పేదవాడు తన యొక్క భుక్తితో ఆనందాన్ని పొందగలుగుతాడు, ధనవంతుడు తన భుక్తితో తాను ఆనందం పొందగలుగుతాడు. ఇక్కడ పేదవాడిలో దురాశ ఏర్పడింది, ఆ ధనవంతుల్లో దురాశ ఏర్పడించాక పేదవాడు దుఃఖానికి కారణం కాబడ్డాడు, ధనవంతుడు ధనం ఉండి దుఃఖానికి కారణం కాబడ్డాడు. పేదవాడు ధనం లేకపోయినా దురాశతో దుఃఖానికి కారణం కాబడ్డాడు. అంటే పేదవాడు మట్టిని తినలేకపోతున్నాడు, ధనవంతుడు బంగారాన్ని తినలేడు. అంటే అక్కడ ఏది కావాలో అక్కడ యథార్థమైనటువంటి విషయాన్ని ఆధ్యాత్మిక భావంతో గ్రహించినట్లయితే అక్కడ మనసుకు గుప్పెడు శాంతి కావాలి, అక్కడ మన శరీరానికి గుప్పెడు ఆహారం కావాలి అనేటువంటి విషయాన్ని పేదవాడు గ్రహించాలి, అక్కడున్న ధనవంతుడు గ్రహించాలి. అప్పుడు వారికి శాశ్వతమైనటువంటి భౌతికమైనటువంటి యౌగికమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని వారు పొందగలుగుతారు. ఆ ఆనందంతో మనకు కలిగేది ఆరోగ్యం ఏర్పడుతుంది, ఆరోగ్యంతో ఆయుష్ వృద్ధి చెందుతుంది. అప్పుడు మన యొక్క పేదవాళ్ళు మనుగడలో ఆ యొక్క ఆనందంతో జీవనం సాగిస్తాడు. ప్రతి
ప్రతి క్షణం కూడా ఆనందంతో తన యొక్క జీవన విధానం సాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. ధనవంతుడు తాను ప్రతి లిప్తా కూడా ఆనందంతో గడపడం జరుగుతుంది. అంచేత ఆశ పరిధి దాటనంతసేపు అది ఒక ఆనందాన్ని, అమృతాన్ని ప్రసాదిస్తుంది. అదే ఆశ పరిధి దాటిన తర్వాత ఏర్పడేటువంటి విషయం అది నిరాశను, నిస్పృహను, దుఃఖానికి, తాపత్రయాలకు, కోరికలకు దారితీస్తుంది. ఈ విధంగా మనం తాపత్రయాలు, కోరికల్లో మనం యొక్క మనస్సు ఉండడం చేత ఆ భ్రాంతిమైనటువంటి లక్ష్యం చేత మనలో అనేక రకాలైనటువంటి బాధలు, కష్టాలు ఏర్పడుతుంటాయి. ఆ బాధలు, కష్టాలు అది మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు అనేటువంటివి మనలో ఉండేటువంటి అంతర్గత ఆ యొక్క ఉద్రేకాలకు ఈ భ్రాంతి మరి ఆ ఉద్రేకాన్ని ఉద్రేకింపజేస్తుంది భ్రాంతి తత్వం కోరికల రూపంలో, దురాశ రూపంలో. అప్పుడు మనకి అనేక రకాలైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆ ఏర్పడడం చేత వాటిని తొలగించుకోలేక అనేక రకాలైనటువంటి విధానాలను మనం అవలంబించి చివరికి నష్టపోవడం జరుగుతుంది. అంటే మనం ఈ యొక్క మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకుంటూ భ్రాంతి తత్వం చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని స్థాయిపరుచుకుంటూ ఉన్నట్లయితే మన యొక్క ఆశ మనం పరిధి దాటకుండా మన యొక్క ఆశను ఆ యొక్క ఆశ యొక్క స్వరూపంలోనే మనం జీవిస్తూ పరిధి దాటనంత వరకు మనం చక్కని ఆనందాన్ని పొందుతూ ధరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది మనకు మానసికమైనటువంటి తృప్తిని ప్రసాదిస్తుంది, శాంతిని ప్రసాదిస్తుంది. శాంతి, తృప్తికి మించింది ఈ దృష్టిలో ఏదీ లేదు. అంటే శాంతిగా, తృప్తిగా ఉన్నప్పుడే పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని మనం శారీరక, మానసిక, యౌగికమైనటువంటి తత్వాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంది శాంతి, తృప్తి చేత. అంటే ఆ శాంతి, తృప్తిని పొంది ధరింప చేసుకునేటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ తత్వంలో ఉండేటువంటి విషయాన్ని మనం గ్రహించి అందులో ఉండేటువంటి విషయాన్ని మన లౌకికమైనటువంటి, సామాజికమైనటువంటి, భౌతికమైనటువంటి జీవన విధానంతో అన్వయింప చేసుకున్నట్లయితే ఈ పీఠం యొక్క తత్వం యొక్క స్వరూపం యొక్క యథార్థమైనటువంటి స్థితి మనకు తెలియబడుతుంది. తద్వారా మనం ఆ యొక్క ఆనందాన్ని మనం పొందుతూ స్వామి యొక్క లక్ష్యంలో నిరంతరం ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా నా యొక్క మనవి. స్వామి వారి యొక్క మహోపన్యాసం ద్వారా ఆధ్యాత్మిక తత్వం ద్వారా ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వంగా మనం పరిణామం చెందగలమని చెప్పడమే కాకుండా ఆశ దురాశగా పరిణామం చెందినట్లయితే అనారోగ్యం, నిస్పృహ, ఇంకా అనేక రకాలైనటువంటి విధానాలు ఏర్పడి మానవ నాశనానికి దారితీస్తుందని కాబట్టి ఆ శాంతి అనేటువంటిది కావాలి. దాన్ని ఏ విధంగా పొందగలం అంటే జ్ఞానం ద్వారా మాత్రమే మనం పొందగలం. ఆ జ్ఞానాన్ని మనం తత్వజ్ఞానం మాసపత్రిక ద్వారాను, స్వామి యొక్క ప్రబోధాల ద్వారాను, పీఠాధిపతుల యొక్క గ్రంథాల ద్వారాను మనం పొందగలం. కాబట్టి వాటిని మనం అభ్యాసం చేయాలి. అంచేతనే స్వామి చెప్పే విషయం ప్రతి ఆ ఉపన్యాసంలో కూడా ఆరాధనా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలని చెప్తున్నారు. అది ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా సభ్యులకి అది పూర్తిగా ఎక్కట్లేదు. ఎక్కడ ఆరాధన జరిగితే అక్కడ స్వామి ప్రత్యక్షం అవుతారు, అక్కడ జ్ఞానామృతాన్ని మనకు అందజేస్తారు. అంచేత అరిషడ్ వర్గాలు మనకు అక్కడ స్థాయి కాబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరాధనా కార్యక్రమాలకి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి. దాని నిమిత్తం స్వామి ఆధ్యాత్మిక కమిటీ అనేటువంటిది ఒక కమిటీని మన జిల్లాకి ఇంచుమించుగా ఒక 20 మందిని ఈ యొక్క ఆధ్యాత్మిక కమిటీగా ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక కమిటీ, ఆ విధంగా ప్రతి జిల్లాకి కూడా ఒక కమిటీ, రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ. దానికి ఎస్ఎల్కే ప్రసాదరావు టోటల్గా ఆయనకి హెడ్ కింద ఉంటారు. అంచేత వారి యొక్క డైరెక్షన్లో స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఈ యొక్క కమిటీలన్నీ కూడా అన్ని జిల్లాల్లోని కూడా పర్యటిస్తున్నాయి. మరి ఆ పర్యటించినప్పుడు ఏం చేస్తున్నారంటే వారం వారం ఎవరైతే ఏ 10 మంది ఏ 20 మంది ఆరాధనకు వస్తున్నారో వారే వస్తున్నారు. స్వామి ఆజ్ఞ ఏమిటంటే ఈ ఆధ్యాత్మిక కమిటీ వచ్చే రోజున
ఆ గ్రామానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా తిరిగి సభ్యులందరూ కూడా అక్కడికి వచ్చేటట్టుగా చేయమని చెప్పి స్వామి ఆజ్ఞ. అందుచేత దయచేసి అందరు గ్రామస్తులు కూడా, గ్రామ కమిటీల వారు, ఆ యొక్క ఆధ్యాత్మిక కమిటీ మీ గ్రామం వస్తుంది అని అనుకున్న రోజున మీరు దయచేసి రానటువంటి సభ్యులను కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆ స్వామి ఆజ్ఞాపించినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఆ యొక్క జ్ఞానానికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఆరాధన యొక్క విశిష్టత తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆ వచ్చే 10 మంది రావడమే కాదండి, రానటువంటి వారిని కూడా అక్కడికి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఆ స్వామి యొక్క ఆజ్ఞని ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందిగా మనవి. స్వామి యొక్క పర్యటన జూలై 21వ తేదీన శనివారం పశ్చిమ గోదావరి జిల్లా వండరాజవరం ఆశ్రమంలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు కూడా స్వామి యొక్క సభా దర్శనాలు, తర్వాత పెనుగొండ రెడ్డి కళ్యాణ మండపం లింగాల వీధి వేమనయోగి మందిరం వద్ద మధ్యాహ్నం 2 గంటల నుండి 3:30 గంటల వరకు, మరలా అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు కానూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు దాని యొక్క సెల్ నెంబర్ కూడా ఇచ్చారండి అక్కడ పెనుగొండ. తర్వాత 12వ తేదీ ఆగస్టు 12వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు హైదరాబాద్ శ్రీ వి లక్ష్మణ్ సి నెంబర్ 112 వేద విహార్ AWHO సికింద్రాబాద్ శ్రీమతి వి సూర్యలత గారి సెల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంచేత ఆగస్టు 12వ తేదీన హైదరాబాద్లోను, అదేవిధంగా జూలై 21వ తేదీన వండరాజవరం పెనుగొండలోను, తర్వాత జూలై 25వ తేదీ బుధవారం నాడు సీతానగరం ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు, ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి సీతానగరం. తర్వాత కొత్త పట్టిసీమ ఇది మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు కూడా అదే రోజున 25వ తేదీ బుధవారమే. అంచేత స్వామి యొక్క కార్యక్రమాలకి ఆ పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ స్వామి దర్శనం చేసుకుని స్వామి చెప్పేటటువంటి విని మన యొక్క దైనందిన జీవితంలో పాటించవలసిందిగా మనవి మరొకసారి చెప్తున్నాను. జూలై 21 శనివారం వండరాజవరం ఉదయం 10 to 12, పెనుగొండ మధ్యాహ్నం 2 to 3:30. తర్వాత జూలై 25 బుధవారం సీతానగరం ఉదయం 10 to 11:30, కొత్త పట్టిసీమ మధ్యాహ్నం 3 to 4:30. ఆగస్టు 12వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు హైదరాబాద్ సూర్యలత గారి సెల్ నెంబర్. ఈ తత్వజ్ఞానం మనకి ఈ జూలై మాసపత్రికలో వివరించబడిందండి. ఇది జూలై 25 బుధవారం మాత్రం స్లిప్ అక్కడ తత్వజ్ఞానం కార్యాలయంలో ఉంటుంది. అవసరమైన వారు అది కూడా నోట్ చేసుకుని మిగిలినట్టు పరిసర గ్రామాల సభ్యులకి తెలియచేసి అక్కడ స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి. ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ విభాగంలో మన చెట్లు నాటే కార్యక్రమాన్ని స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం గ్రామ సభ్యులు ముందుకు వచ్చి ఇప్పటి వరకు సుమారు 500 మొక్కల్ని ఈ గ్రామంలో పిఠాపురం పట్టణంలో నాటడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మున్ముందు కూడా పిఠాపురాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలి అనే స్వామి సంకల్పం ఉంది. కాబట్టి ఈ నగరంలో అన్ని చోట్ల కూడా పూల మొక్కలతో నిండినటువంటి మంచి మొక్కలను ఎంపిక చేసి వాటికి ట్రీ గార్డ్స్ని ఏర్పాటు చేసి ఈ పిఠాపురం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పిఠాపురం అంతా కూడా మొక్కలతో మనం మంచి విధంగా తీర్చిదిద్దుకోవాలని సంకల్పించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే వారు ట్రస్ట్ కార్యాలయంలో వచ్చి కలవాల్సిందిగా కోరుకున్నాను. ట్రీ గార్డ్స్ని ఏర్పాటు చేయడం అంటే అది కొంచెం ఖరీదుతో కూడింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా, ఇది మన గ్రామం, మన పట్టణం, పిఠాపురం అంటే మన పీఠానికి మెయిన్ ఆశ్రమం ఉన్న ప్లేస్. కాబట్టి మన అందరూ కూడా ఈ పిఠాపురాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ట్రీ గార్డ్స్ని ఏర్పాటు చేయడానికి, ఆ మొక్కలను సమకూర్చుకోవడానికి కావాల్సినటువంటి విధానానికి సహకారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలోని కూడా సభ్యులు మొక్కలు నాటాలని చెప్పి స్వామి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎవరైతే మొక్కలు నాటాలనుకుంటున్నారో వారు వచ్చి ఇక్కడ ట్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. స్వామి మొక్క అనే ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. మన ఆశ్రమంలో ప్రతి గురువారం కూడా వారు వచ్చి ఆ ట్యాగ్స్ని కలెక్ట్ చేసుకుని వారు నాటిన మొక్కకి ఆ ట్యాగ్ కట్టి మొక్కను పెంచి పెద్ద చేసి వచ్చిన ఫలాలని స్వామి ఆరాధనలో ఉంచి స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే స్త్రీ సంక్షేమ కార్యక్రమాల విభాగంగా ఇక్కడ 4వ బ్యాచ్ కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభింపబడింది.
ఎవరైనా కుట్టు యందు శిక్షణ నేర్చుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే ట్రస్ట్ కార్యాలయంలో వచ్చి కలవాల్సిందిగా కోరుకుంటున్నాను. విషాదంతో మనసు వికలమవుతుంది. నుదుటి రాతని ఎవరూ మార్చలేరు. నీ సంపద పోయినప్పుడు నిన్ను హీనంగా చూస్తారు. ఎంతటి మహా వ్యక్తుల జీవితాలైనా కాలగర్భంలో కలిసిపోతాయి. అవి విధి విధానములని ఈ పాటలో తెలియజేస్తున్నారు. చెప్పమ్మా. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి వైకణ స్వామి హారతి
జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ హారతి వైకుంఠ స్వామి హారతి జయ పరమ భక్తుల జ్ఞాన భరిత సద్వేమణులు పరమ భక్తుల జ్ఞాన భరిత సద్వేమణులు కరములో వచ్చే పల్ల అములనిచ్చు హారతి జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ హారతి వైకుంఠ స్వామి హారతి హారతి పరతత్వాజమున వరములు మాకిచ్చి పరతత్వాజమున వరములు మాకిచ్చి హరయో మరలిష సుగ్ర మెరసినటులను దిగు హరయో సుగ్ర మెరసినటులను దిగు హరయో మయ్యగిన భాష సుగ్ర మెరసినటులను దిగు హారతి జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ హారతి వైకుంఠ స్వామి హారతి జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సంధ్యో హారతి స్వీకరించిన వారందరూ కూడా మరల మేము